ప్రతి సమస్య, దాని పునాది, దాని వేరు బైబిల్లో ఉంటుంది. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది అంతము. ఈ భూలోకంలో జరిగిన ప్రతి దానికి ఆది ఉంటుంది, అంతము. ఇవన్నీ కూడా బైబిల్లో ఉంటాయి. హల్లెలూయా. ఎలా దేవుడు ఇంతకుముందు పోస్టర్లో మరి మనము పక్షిరాజు ఫోటో చూసాం, గ్రద్ద. మరి దేవుని యందు ఎవరైతే వేచి ఉంటారో వాళ్ళని పక్షిరాజు యవ్వనం వలె వాళ్ళ యవ్వనాన్ని నూతనపరుస్తాడంట. మరి బైబిల్లో అనేక అద్భుతాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మీయ ఆశీర్వాదాలు అంటాము, కరెక్టే. కానీ ప్రతి శారీరక ఆశీర్వాదం వెనకాల ఆత్మీయ ఆశీర్వాదం అనేది ఉంటుంది. మరి ఏ రీతిగా దేవుడు కొంతమంది దైవజనులను ఆశీర్వదించాడో మనము వాక్యంలో చూసుకుంటే దాన్ని మనం అడగొచ్చు. ఇప్పుడు నేను ఈ బోధించకపోతే తర్వాత తరంలో ఈ అద్భుతాలు చూడలేరు. మీరు చూస్తే సువార్త అద్భుతాలు కొన్ని తరాల పాటు లేవు భూలోకంలో లేవు. అపోస్తులందరినీ చంపేసిన తర్వాత అద్భుతాలు లేవు. అసలు ఒక 1000 సంవత్సరాల పాటు బైబిల్ అనేది తెలీదు. తర్వాత మార్టిన్ లూథర్ అనే ఒక దైవజనుడు వచ్చి బైబిల్ని పరిచయం చేశాడు ప్రపంచానికి. ఆ తర్వాత 1800 సంవత్సరంలో ఆఖరిలో దేవుడు కొన్ని అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. 19వ సంవత్సరంలో అయితే చాలా గొప్ప అద్భుతాలు మొదలయ్యాయి అన్నమాట. అంటే ఒక తరము మరి 1800 సంవత్సరము ఆఖరిలో బోధించిన బోధలు, ఒక 10-20 సంవత్సరాలు బోధించినటువంటి బోధలకి 19వ సంవత్సరం అంతా అద్భుతాలు చూసాం. అవునా కదా? ఇప్పుడు ఆ అద్భుతాలను చూసి ఇప్పుడు 2000లో కూడా అద్భుతాలు చూస్తున్నాం. అవునా? ఇంకా చాలామంది సంఘస్థులు, దేవుని నమ్మిన వారు దాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు, దాన్ని ఇంకా పూర్తిగా పొందుకోలేకపోతున్నారు. ఒకవేళ పోయిన తరము దాన్ని బోధించకపోతే ఇప్పుడు చూడలేము. అసలు బైబిల్లో అవన్నీ రాయకపోతే ఈ చేసే అద్భుతాలన్నీ కూడా ఫేక్ అనొచ్చు, తప్పనొచ్చు. కాబట్టి ఈ తరము ఈ అద్భుతాలు అనేవి ఉన్నాయి బైబిల్లో. ఇవి కూడా నమ్మాలా. నమ్ము వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి. అందరూ చెప్పండి, నేను నమ్ముచున్నాను అనండి. yes, believing such things. ఓకే, అయితే ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం నుంచి మొదలుపెట్టి నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. అసలు ఎందుకు ఈ సమస్యకి, ప్రతి సమస్య దాని పునాది, దాని వేరు బైబిల్లో ఉంటుంది. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది అంతము. ఈ భూలోకంలో జరిగిన ప్రతి దానికి ఆది ఉంటుంది, అంతము. ఇవన్నీ కూడా బైబిల్లో ఉంటాయి. హల్లెలూయా. అందుకే నీ కుటుంబంలో నువ్వు ఎవరిని చేసుకున్న ఏ సమస్య ఉన్నా నీ వాక్యం చదివితే దేవుడు ఆ వాక్యం ద్వారా మీ ఆవిడ గురించి, నీ గురించి, నీ ఆర్థిక పరిస్థితి గురించి, నీ వ్యాధుల గురించి, దేవుడు నీ అవసరాల గురించి దేవుడు నీతో మాట్లాడగలడు. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ టాక్. ప్రపంచంలో ఏ సమస్య అయినా, నీ దగ్గర డబ్బులు లేవా, స్కూల్ ఫీజు లేదా, మీ అమ్మాయికి బాగాలేదా, మీ ఆయనకి బాగాలేదా, హాస్పిటల్ డబ్బులు అయిపోతున్నాయా, కష్టాలా, చనిపోదాం అనుకుంటున్నావా, బైబిల్ అనే పుస్తకంలోకి వెళ్తే నీకు పరిష్కారం ఇస్తాడు. ఒక వ్యక్తి యొక్క జీవితం నుంచి, ఒక భిక్షగాడి జీవితం నుంచి, ఒక దేశం నుంచి, ప్రపంచ సమస్యలన్నీ కూడా ఈ వాక్యంలో లిఖించబడ్డాయి. అందుకనే అవి ఒక్కొక్కసారి మనకు కనపడదు. ఇది చరిత్ర కదా, ఈ బుక్ ఎవరో రాశారు, ఇందులో ఏముంటుంది. అందుకనే దేవుణ్ణి ఆరాధించేవాడు దేంతో ఆరాధించాలంట? ఆత్మతో. ఎప్పుడైతే ఆత్మతో నువ్వు చదువుతావో ఆత్మ నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. నీ కుటుంబం గురించి మాట్లాడతాడు, దేశం గురించి మాట్లాడతాడు, అన్నిటి గురించి ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒక్కొక్కసారి నేను ఒక కుటుంబ సమస్య ఉందనుకోండి, ఎవరిదైనా 4-5 కుటుంబ సమస్యలు ఉన్నారనుకో, నేను ప్రభువా ఒక్కొక్కసారి దేవుడు నాకు చెప్పినవన్నీ చెప్తాను డైరెక్ట్గా. ఒక్కొక్కసారి దేవుడు పలానా అధ్యాయము పలానా చాప్టర్ అంటాడు. ఆ చాప్టర్ తీసి అధ్యాయానికి వెళ్ళిన తర్వాత ఆ 4-5 వచనాల్లో మొత్తము కుటుంబ సభ్యుల సమస్యలన్నీ నాకు చూపించేస్తాడు. ఆ వాక్యములోంచి అది చదువుతుండగా ఆ వాక్యంలోంచి వచ్చి ఆ సమస్యలన్నీ చెప్పేస్తూ ఉంటాను. ఈ వాక్యం అటువంటిది అనమాట. నువ్వు అనుకోవచ్చేమో ఆత్మతో, అందరూ ఆత్మతో చదవడం అనండి. ఎస్, వెన్ యూ రీడ్ విత్ ద స్పిరిట్, దట్స్ ఎ యూనిక్ బైబిల్. ఆత్మతో చదువు. ఎవరు చదివినా సరే అందరిలోంచి నీతో మాట్లాడతాడు, నీ ద్వారా ఇతరులతో కూడా మాట్లాడతాడు. అందుకనే ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదివితే ఇటువంటి వరాలన్నీ బయటకు వస్తాయి. వెన్ యూ లవ్ గాడ్ ఇట్ విల్ కమ్ అవుట్. ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను,
నిన్ను దూషించువాని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు ఎవరి యందు ఆశీర్వదించబడతారంట? ఎవరి యందు? నీ యందు అంటే అబ్రహాం అని అన్నాడు అనమాట దేవుడు. ఇది అబ్రహాంకి ఇచ్చేటువంటి వాగ్దానం. మొదటి రెండు కూడా చదువు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా. వావ్! అబ్రహాం అనే పేరుకి ముందు ఆయన పేరేంటో తెలుసా? అబ్రాహాం. ఎంతమందికి తెలిసి ఇది? ఓకే. మరి భూమి యందు యొక్క సమస్త వంశములు ఎవరి యందు ఆశీర్వదించబడాలంట? అబ్రహాము యందు. భూలోకములు అంటే ప్రతి ఒక్కళ్ళు, ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకు అబ్రహామును ఇచ్చాడు? ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక లోటు ఉంటుంది. ఈ భూలోకమే అలా చేయబడ్డది. డెత్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిజైన్ దట్ యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి ఎంత డబ్బు ఉన్నావు అని అడుగు, డబ్బు కొని హ్యాపీగా ఉన్నామంటే అస్సలు లేదు భయ్, ఈ డబ్బు లేనప్పుడే బాగున్నాను అనుకుంటాడు. కానీ ఏం చేయను, సమాజంలో బయటికి వెళ్తేనే విలువేస్తారు, అన్న నమస్తే అంటారు. ఆ నమస్తే కోసం భరించలేక ఆ డబ్బును ఉంచుకుంటున్నాను. ఎందుకంటే అటు డబ్బు నిన్ను సాటిస్ఫై చేయదు. పోనీ ఆరోగ్యం అంతా ఉందా? అబ్బాయి ఏదో ఉంటుంది, నాకు అన్నీ ఉన్నాయి. ఏదో ఒక వెలితి ఉండాల్సిందే. ఆ వెలితిని, అవునా, దాన్ని సంపూర్ణముగా పూడ్చేది దేవుడే. ఎందుకంటే దేవుడు ఏదో లోపము, ఈ భూలోకంలో లోపం అనేది ఉంది కాబట్టి ఆశీర్వాదం అంటే ఏంటి? ఈ భూలోకంలో శాపం ఉంది, శాపాన్ని అధిగమించేది ఆశీర్వాదము. వాట్ ఈజ్ కర్స్? కర్స్ ఈజ్ సంథింగ్ ల్యాక్, ఏదో ఒక లేకపోవడం అనేది శాపం. ఆశీర్వాదం అంటే ఏంటి? ఈ శాపాన్ని అధిగమించి ఆ లేమిని తీసివేసేది ఏంటి? ఆశీర్వాదం. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేమి, శాపము, ఆశీర్వాదం అంటే ఇదే. సో ఈ భూమి మీద శపింపబడిన భూమి ఇది, దాన్ని పూడ్చేదల్లా దేవుడే. అందుకే అంటాడు, భూమి యొక్క సమస్త వంశములు ఎవరి యందు ఆశీర్వదించబడతాయంట? నీ యందు, అబ్రహాము యందు. ఎలాగా? హౌ? అదే కాదు, అందుకనే అపవాది అబ్రహాము యొక్క సంతానము నుంచి వచ్చినటువంటి ప్రజల్ని నాశనం చేయాలని చూస్తాడు. అబ్రహాం నుంచి వచ్చిన సంతానం మొదట ఎవరు వచ్చారు? యూదులు. తర్వాత యేసుప్రభువు ద్వారా ఎవరు వచ్చారు? క్రైస్తవులు. ఈ ఇద్దరిని నాశనం చేద్దాం అనేటువంటిది అపవాది. వాడు ఏం చేస్తాడు? దొంగ దేనికోసం వస్తాడు? దొంగలించి హత్య చేయడానికి, నాశనం చేయడానికి. ఎవరినైనా వాడుకోవచ్చు. సొంత క్రైస్తవులనే వాడుకోవచ్చు, అవునా? నీ సహోదరునే వాడుకోవచ్చు, అవునా? దేవుని విత్తనాన్ని. మరి ఏబేల్ని చంపేసింది ఎవరు? కయ్యూను. ఎవరు? అపవాదా లేకపోతే సహోదరుడా? సహోదరుడే, వేరే వాడు కూడా కాదు, ఓన్ ఫ్యామిలీ బ్లడ్ మెంబర్. సో అపవాది ఎవరినైనా వాడుకోవచ్చు టు డిస్ట్రాయ్. అయితే ఈ వాగ్దానం, ఇంకొక వాగ్దానం ఇచ్చాడు అదే అబ్రహాంకి. 22వ అధ్యాయము 16 నుంచి 18. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. శత్రువు ఎంత నాశనం చేద్దామని రేగినా ఒక వాగ్దానం ఉందంట, మనము దాని గవిని స్వాధీనపరుచుకుంటామంట. శత్రువు ఎంత పైకెళ్ళాలని, ఎంత ఎగురాని, ఎంత నాశనం చేసి నేను భయపడతాడేమో, మనం వాగ్దానం పట్టుకోవాలి. అరే నువ్వు ఎంత ఎత్తని ఎదుగు, నీ గేటుని, నీ గవిని అంటే నీ గుట్టుని, నీ వేరుని మనము స్వాధీనపరుచుకుంటాం. వి విల్ టేక్ ఓవర్ ద డెవిల్ అండ్ ఇట్స్ పొజెషన్స్. ఇది దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానము. అప్పుడప్పుడు మనం చూడాలన్నమాట, ప్రభువా ఏంటి సమస్య? సరే, వీళ్ళెవరు? ఈ అబ్రహాముని వచ్చి నాశనం చేయాలి అనుకునేటువంటి ఈ సంస్థ వారు, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాము నుంచే. మళ్ళీ ఇదొక వెరైటీ, అవునా? ఆదాము నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అవునా? ఇప్పుడు ఆదాము కుమారుడైనటువంటి ఏబేల్ని చంపేసింది ఎవరు? ఆదాము యొక్క కుమారుడే. అంటే అటు ఆశీర్వదించబడినటువంటి ఆదాము కుమారుడైనటువంటి ఏబేలుకు వచ్చినటువంటి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళా ఆదాము నుంచే. కయ్యూను ఎవరు కుమారుడు? ఆదాము కుమారుడు. ఏబేలు కూడా ఆదాము కుమారుడే. అలాగే అబ్రహాముకి వచ్చినటువంటి ఇప్పుడు జరిగేటువంటి చూస్తే ఆ వేరు మనము అబ్రహాం నుంచే వచ్చింది. ఆ వేరేంటో చూద్దాం. ఎవరో తెలుసా ఆ వేరు? మరి ఓకే, లెట్స్ గో దేర్. ఈరోజు వాక్యం వింటున్న ఎవరికెవరికి ఆర్థిక సమస్యల, బాధల, వేదన, మరణ భయమా,
నీవు ఆ శత్రువు గవిని స్వాధీనపరచుకోబోతున్నావు. యేసయ్య అనే బలవంతుడు నీ ద్వారా వెళ్ళి ఏం చేస్తాడు? ఆ దరిద్రము, వ్యాధి, బాధ, మరణము, భయము అనేటువంటి ఆ శత్రువు గవిని పట్టుకొని దొంగిలించి కట్టేసినటువంటి వాడికంటే బలవంతుడు యేసే కనుక కట్టేసి ఇప్పుడు నీ సరుకంతా వాడి దగ్గర నుంచి దేవుడు తీసుకొని నీకు ఇచ్చేస్తాడు. నీ ఆరోగ్యాన్ని పాడు చేశాడా, ఇబ్బంది చేశాడా, నిన్ను పాపంలో పడేశాడా, పాపంలో బంధించాడా, రోగంతో బంధించాడా, వ్యసనాలతో బంధించాడా, గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ. సో వెళ్దాం. రోమీలు 4:13, Romans 4:13. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము. మళ్ళా అబ్రహాం గురించి చెప్తున్నాడు ఇది. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు, కానీ విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను. అక్కడేమో అబ్రహాం అన్నాడు, మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం డైవర్షన్ వచ్చింది. ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు కానీ విశ్వాస బలమునైనా నీతి. సరే, అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి మనము విశ్వాసము ద్వారా ఎవరిని నమ్మితే మనకి నీతి కలుగుతుంది చూద్దాం. గలతీలు 3:16. సరే, మనం 12వ వచనంలో ఒక వాగ్దానం చూసాం. నీ సంతతి వారు శత్రువు గవిని పట్టుకుంటారు. అవునా? నీ సంతతి ద్వారా భూలోకములో కుటుంబములన్నీ ఆశీర్వదించబడతాయనే వాగ్దానాలు చూసాం. సరే, ఇప్పుడు అది అబ్రహాం కొడుకైన ఇస్సాక ఎవరి ద్వారా జరుగుతుంది చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలేషియన్స్ చాప్టర్ 3 16వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 3 verse 16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? చదువు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్రహాము ద్వారా భూలోకం ఆశీర్వదించబడాలి అంటే అబ్రహాము నుంచి వచ్చిన సంతానము ఎవరు? యేసు ప్రభువారు. అంటే భూలోకం అంతా ఎవరి ద్వారా ఆశీర్వదించబడాలా? యేసయ్య ద్వారా. మరి నువ్వు పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటావు పరిగెట్టుకుని? పక్కన చెప్పండి, ఎక్కడ పోతావు పరలోకాన్ని పరిగెట్టుకున్నానండి. సరే, రోగం వస్తే, బాధ వస్తే ఎవరికైనా అనిపిస్తుంది, నాకు బాధ ఎక్కువైతే ప్రభు పరలోకం తీసుకెళ్ళిపో అంటాను. ఏమన్నా కూడా అంటాడు, కష్టం ఎక్కువైపోతే నేను చచ్చిపోతా పరలోకం వచ్చేస్తాను. మోషే కూడా అంటాడు, నేను వచ్చేస్తా పరలోకానికి, నా పేరు తీసే అంటాడు. మెనీ టైమ్స్ వీ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అవునా? మరి పిల్లలాగా సరే పిల్లలు కూడా వెళ్ళిపోతాం. కానీ దేవుడు యేసుప్రభువాన్ని పంపించింది పరలోకానికి వెళ్ళిపోవడానికి కరెక్టే. అది పునాది, అది చాలా ముఖ్యమైనది, అది శాశ్వత జీవితము, అది చాలా కేంద్రం, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కానీ అలాగని ఈ భూలోకంలో మనం కృంగిపోయి ఇంకా రోగాలు మరణాలు ఇంతే అనుకోవచ్చా? లేదు. పరలోకమని గురిగా పెట్టుకునే ఈ భూలోక యాత్రములో నీ యాత్ర అంతా నువ్వు ఆశీర్వదించబడాలంటే యేసయ్య ద్వారా. హల్లెలూయా. అంటే ఆరోగ్యంతో, దీర్ఘాయువుతో, సంతోషముతో, సమృద్ధితో నీవు జీవించాలనేటువంటిది దేవుని చిత్తము. మరి నా అనారోగ్యాలు అప్పులేని ఎందుకున్నాయి? అదంతా కొద్ది సమయం మాత్రమే. హల్లెలూయా. ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టైం. అపవాది చెప్తాడు ఇది పర్మనెంట్. పక్కన చెప్పండి, నీ సమస్యలు ఏవి పర్మనెంట్ కాదని చెప్పండి. ఈ భూలోకమే పర్మనెంట్ కాదు, నువ్వే పర్మనెంట్ కాదు, నీ సమస్య పర్మనెంటా? ఇప్పుడు ఆలోచించావా? సైతాన్ని చెప్పాలి, అరే సైతానా నువ్వు కరెక్టే, నువ్వు అన్నావు కరెక్టే, నువ్వే పర్మనెంట్ కాదు. ఎందుకంటే బైబిల్లో నేను ముగించేశాడు. అవునా? సైతానుడు వారి పిల్లలందరూ ఎందులో దోసేశారు? అగ్నిగుండంలో పడవేశారు. అవునా కదా? ఇది రెండవ మరణం. ఎంతమందికి తెలిసి? ఇది అందరికీ తెలుసు. ఇది జరిగిపోయింది. వాడు పర్మనెంట్ కాదు అంటే సమస్య అసలు పర్మనెంట్ కాదు. హల్లెలూయా. అవునా? టెంపరరీ. భూలోకం టెంపరరీ. కొత్త ఆకాశము, కొత్త భూమి సృష్టించబడ్డది. నీకు మహిమ శరీరము, నీకు ఉండేదే కొద్ది కాలము. అందులో ఈ కొద్ది సమస్య పర్మనెంట్ ఎందుకు అనుకుంటావు? సైతాను గారు చేసే టెక్నిక్. ఈరోజు పర్మనెంట్ అన్నీ టెంపరరీ అయిపోతున్నాయి ఈరోజు. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ మేకింగ్ ఎవ్రీ పర్మనెంట్ ప్రాబ్లం టెంపరరీ. పక్కన చెప్పు, నీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, క్యాన్సర్ ఉందా, ఎయిడ్స్ ఉందా? ఎయిడ్స్ కూడా టెంపరరీయే. హల్లెలూయా. ఈవెన్ ఎయిడ్స్ ఈజ్ టెంపరరీ. ఎవ్రీ సిక్నెస్ ఈజ్ టెంపరరీ. దిస్ ఈజ్ వాట్ గాడ్ డస్. ఓకే, అయితే ఇప్పుడు అబ్రహాము నుంచి వచ్చి ఎవరి ద్వారా భూలోకం మీద ఆశీర్వదించబడాలా? యేసయ్య ద్వారా. రైట్. మరి అబ్రహాము నుంచి వచ్చిన సమస్య ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆ సమస్య కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాం నుంచి వచ్చింది. ఎలాగా? మరి ఏబేలు ఆశీర్వదించబడినోడు అబ్రహాం నుంచి వచ్చాడు, కయ్యూను కూడా అబ్రహాం నుంచి వచ్చాడు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. గలతీయులు 4వ అధ్యాయము, గలేషియన్స్ చాప్టర్ 4 22 నుంచి చదువుదాం. గలతీయులు 4వ అధ్యాయము 22 నుంచి చదువుదాం, 29 వరకు.
దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఆగండి, ఇది ఎంతమందికి అర్థమైంది? స్వతంత్రుడు ఎవరు? స్వతంత్రుడు ఎవరు? దాసి వల్ల కలిగిన ఎవరు? ఓకే, ఇది తెలుసు కదా, రైట్. అబ్రహాంకి ఒక అసలైన ఒరిజినల్ భార్యతో పుట్టేది ఇస్సాకు, మధ్యలో పుట్టరేమో అని చెప్పి, అవునా, పనాముతో ఒక ఆ రోజుల్లో అదొక సంప్రదాయం అనమాట, అవునా. భార్యతో పిల్లలు లేకపోతే వాళ్ళ నమ్మకమైన పనులని, అవునా, పనుల ద్వారా ఒక కొడుకుని కనొచ్చు. చదువుదాం. దాసి వలన ఒకడు, స్వతంత్రాల వలన ఒకడు, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. చదవండి. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనెను. ఆగండి, సీనాయి సంబంధమైనదే ఎందులో ఉన్నదంట? దాస్యములో ఉండుటకు. అప్పుడప్పుడు మన శత్రువులు ఎవరో తెలుసా? మన బలహీనతలే మన శత్రువులు. మేము ఎవరో అనుకుంటాం. నో నో నో, ఈ శత్రువు అంతా మానవాళ్ళ నుంచే వచ్చింది. నువ్వు అనుకోవచ్చు ఈ సమస్య ఆడి చేసి ఈడు చేశాడు. నువ్వు కొంచెం డీప్గా వెళ్తే దానికి కారణం నువ్వో, మీ మమ్మీయో, మీ డాడీయో. లేకపోతే దానికి నువ్వు సరిగ్గా ప్రార్థన చేయకపోవడమో, బిల్ చదవకపోవడమో, సరిగ్గా లేకపోవడమో. పక్కన వాళ్ళు చెప్పండి, నీకు వచ్చే పాత సమస్యలన్నీ నువ్వు చేసుకున్నాయని చెప్పండి. Everything that you face, your children face, are rooted from you. This is a deep thing that I am teaching you. చదువుదాం. వారిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హగరు. ఓకే, షీ ఈజ్ హగర్. ఓకే, ఎవరు? అబ్రహాము దాసితో ముందు కన్నాడు అనమాట, భయపడిపోయి. చదవము. ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ. ఏ దేశం అంట? రైట్, చదవండి. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. ప్రస్తుతం ముందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఈ నిబంధన దానికి దీటైంది. చదవమ్మా. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడనిదాన బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. అంటే ఏం చెప్తున్నాడు? ఈరోజు నువ్వు ఏ దాసత్వంలో ఉన్నా యేసు వద్దకు వస్తే సంతోషించు, దాన్ని మార్చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. అంటే దాసిలో ఉన్నా నాకు రోగం ఉందా, బాధ ఉందా, కష్టం ఉందా, మన దేవుడు చెప్తున్నాడు, గొడ్రాలా సంతోషించుము, ప్రసవేదన పండుదాని. అంటే డబ్బులు ఎప్పుడు సంపాదించలేదు, ఒక సొంత ఇల్లు కట్టుకోలేదు, ఒక కారు కొనుక్కోలేకపోయా, పిల్లలకి మంచి బట్టలు కొనలేకపోయా, స్కూల్ చదివించలేకపోయా, నేనేం చేయలేకపోయా, నా బతుకంతా ఇంతే, ఇంకా కూలి చేసుకుంటా బతకాలి, అప్పుల్లో బతకాలి చెప్తున్నాడు దేవుడు. నో 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 నో, పెనిమిటికి నాకు పెళ్ళి అవ్వదు, వీళ్ళందరూ చెప్తున్నాడు. లోకములో దాసీలు అంటే వారు దేవుడిని ఎరగరు, వారికి పుడుతున్నారు, వారు సంపాదిస్తున్నారు, వారికంటే ఎక్కువ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావంట. సో వాళ్ళందరూ దాస్యంలో ఉన్నారు, నీవు ఒక వేసే వద్దకు వస్తే దేవుడు దాన్ని మారుస్తాడంట. చూద్దాం, చదవం. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. అంటే అరేబియా నుంచి వచ్చినటువంటి వారు ఎవరు? అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు. చూడండి, ఇస్సాకుని మరి ఇష్మాయేల్ ఎక్కిరిస్తాడా? ఎస్. ఇబ్బంది పెడతాడా? ఎస్. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ పోరాటము ఆత్మను బట్టి ఎలా హింస పెట్టానో ఇప్పుడును అలాగే జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రపంచానికి కలిగినటువంటి ఈ భయము, కొన్ని దేశాలు గజగజ వణికిపోతున్నాయి. మనకి ఏం తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియదు. అప్పుడప్పుడు దరిద్రంగా ఉండడం బెస్ట్, నీకేం తెలియదు. చదువుకోవడం వల్ల ఎక్కువ భయం ఎక్కువ అయిపోద్ది నీకు, నేను గజగజ వణికిపోతావు. ఏం తెలియదు నీకు, ఆ పూట అది, ఆ పని, ఆ సిద్ధన్న పప్పు సూపర్ హ్యాపీ, అసలు హాయిగా నిద్రపట్టింది. ఎన్ని ఎక్కువడం వల్ల నిద్రపట్టదాడికి, అవును, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ ఫ్లైట్, ఈ దేశం, అది ఇది యూనో. బట్ దిస్ ఈజ్ హారబుల్. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగే హింస పెట్టాను ఇప్పుడును అలాగే. అంటే అరేబియా నుంచి వచ్చినటువంటి సంస్థ ఇప్పుడు మరి ఇజ్రాయెల్ని క్రైస్తవ హింస పెడుతుందా లేదా? ఎప్పుడు ఈ సమస్య? మోర్ దెన్ 4000 years. అప్పుడు సమస్య ఎవరి దగ్గర నుంచి వచ్చింది? గురుగారు అబ్రహాం నుంచి. అలాగే మన ఫ్యూచర్లో జరగబోయే సమస్యలు కూడా మన నుంచే వస్తాయి. కానీ భయపడొద్దు, వాగ్దానాన్ని పట్టుకుంటే దాన్ని అధిగమిస్తామంట మనం. హల్లెలూయా. అదే చెప్తున్నాడు. ఒకవేళ ఇబ్బందులో ఉన్నా, నువ్వు స్వతంత్రుడు అయినా, ప్రస్తుతం బాధ ఉందా, సంతోషించు. కాను, దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. అంటే ఏంటి? ఇప్పుడు ఫైనల్గా ఎవరు నెగ్గుతారు? హింస పెట్టినా కానీ వాగ్దానము
వాగ్దానము ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం నెరవేరుతుందా లేక శత్రువు తలంపు నెరవేరుతుందా? ఎస్, ద ప్రామిస్ విల్ కమ్ టు పాస్. అంటే భూలోకంలో ఈ అబ్రహాం ఆశీర్వాదం నెరవేరకుండా ఈ సంతానాన్ని నాశనం చేసేయాలా అని చూస్తున్నాడు. కానీ ఆ అబ్రహాం నుంచి వచ్చిన యేసు ద్వారా భూలోకం అంతా రక్షింపడాలని దాన్ని సృష్టించిన సృష్టికర్త ముందే దాన్ని ముగించేశాడు. హల్లెలూయా. ముగించేశాడా లేదా? ఈ మధ్య యాత్రలో ఉన్నామంతే. అంటే మనకు తెలుసు వాడు చంపేద్దామని చూసిన అంతిమ విజయం మనది. అందుకే అంటాడు మనము అత్యధిక విజయం పొందిన వాళ్ళము. అంటే ఆల్రెడీ జరిగిపోయిన విజయాన్ని వాగ్దానం ద్వారా పట్టుకుని మనం జయించబోతున్నాము. కాబట్టి న్యూస్లో వచ్చిన శత్రువు చేసినా అది మనకి జరగదు. రైట్? ఓకే. అందుకే యేసుప్రభు వారు ఒక్కొక్కసారి దేవుని ఎరిగిన వారు కూడా బంధకాల్లో ఉంటాం. ఎందుకు? నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. అందుకే యేసుప్రభు వారు లూకా 13:16 వచనం చదువుదాం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఉందంట ఈమె. అవునా? కానీ ఎవరికి తెలియదు అబ్రహాము సంతానం ఇలా ఉండాల్సిన అవసరం లేదని. కానీ ఆమెకి అబ్రహాము సంతానం అయ్యుండి కూడా ఆమె 18 సంవత్సరాల నుంచి ఆమె వంగిపోయి బంధకాల్లో ఉంది. అందుకనే యేసుప్రభు వారు చూసి ఈ వాగ్దానం ఉంది, నువ్వు తప్పు చేసావు కరెక్టే, మీరు పాపం చేశావు, కానీ వాగ్దానం ఉంది కాబట్టి నువ్వు విడిపించాలని ఆయన చెయ్యేసి 18 సంవత్సరాల వంగిపోయిన స్త్రీని ఆయన బాగు చేశాడు. హల్లెలూయా. అలాగే ఈరోజు నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు కూడా దరిద్రంలో ఉన్నావా, రోగంలో ఉన్నావా, పాపంలో ఉన్నావా, యేసయ్య నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అందరూ పక్కన చెప్పండి, వాగ్దానం నీ సమస్యను అధిగమిస్తుందని చెప్పండి. పక్కన చెప్పండి, ఈ వారం నుంచి నీ జీవితం స్వస్థత ఆరంభం అనండి. యాస్. ఓకే. మరి అబ్రహాములో స్వస్థత ఉందా లేదా? ఉంది. ద్వితీయోపదేశకాండము 8:18. డ్యూటోనమీ చాప్టర్ 8:18. ద్వితీయోపదేశకాండము 8:18. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని. అండర్లైన్ చేసుకోండి అందరూ ఇక్కడ. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో. ఇందాక యేసుప్రభు వారు ఆ స్త్రీని ఎందుకు విడిపించారు? లూకా 13లో ఈమె అబ్రహాము కుమార్తె కదా. అబ్రహాము కుమార్తె బంధింపడాలా, స్వతంత్రురాలు అవ్వాలా. అందుకని ఆమె చేయి వేసి 18 సంవత్సరాలు రోగంలో ఉన్న ఆమెను ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచేశాడు. సో ఇక్కడ డబ్బులు లేవు అంటే కరెక్టే. డబ్బుల కోసం ప్రార్థన చేస్తారు, నీకు డబ్బులు రావు. క్రైస్తవులకి స్పెషల్, ఎంత ప్రే చేసినా డబ్బులు రావు. వాళ్ళకి అర్థం కాదు ఏంటి ప్రాబ్లం అని. అందుకే లోకంలాగా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడే ఉంది తాళపు చెవి అనండి. ఐఎమ్ గివింగ్ యూ ద కీ నౌ హియర్. కాగా నీవు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలని ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వల్లే స్థాపింపవలెనని మీరు భాగ్యము, పక్కన డబ్బు రాసుకునండి, మీరు డబ్బు సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. అంటే ఏంటి ఆ నిబంధన? యేసు ప్రభువు ద్వారా భూలోకమంతా ఏమవ్వాలా? ఆశీర్వదించబడాలా. అందుకనే దేవుడు ముందు నీకు కొన్ని డబ్బులు ఇచ్చి వస్తాడు. డబ్బులు ఇచ్చి పక్కనేమో వాడికి అప్పు పెడతాడు. ఆ రోజు అడుగుతూ ఉంటాడు, అయ్యా నీ దగ్గర 50,000 ఉన్నాయి కదా, నాకు 25,000 ఉండరా, నాకు 50,000 ఉన్నాయి, 50 లక్షలు సంపాదిద్దాం అనుకుంటే నువ్వేంది ఈ 50,000 25,000 అడిగేస్తావు? నేను 50 లక్షలు సంపాదించాలా, మా అన్న సంపాదించాడు 1,50,000 ఎలా కోటీశ్వరుడు అయిపోవాలా. దేవుడు ముందు 50,000 ఇచ్చి వస్తాడు. వాడు కథలు వాడు 25,000 ఇస్తావా, అసలు రూపాయి కూడా వాడికి. అప్పుడు దేవుడు అంటాడు 50,000 కూడా లాగేసుకుంటాడు నీ దగ్గర. దేవుడు గురేంటి? నీ 1,00,00,000 కాదు, అడుగు వాటికంటే వీచి వాటికంటే 10 కోట్లు ఇద్దామని పెట్టుకుంటా టార్గెట్. దేవుడు మైండ్లో ముందేమిచ్చాడు? నీకు 25,000 ఇచ్చాడు. అంటే ఇప్పుడు నీ ద్వారా ఎవరు బ్లెస్ అవ్వాలా? భూలోకము. పక్కనోడే బ్లెస్ అవ్వట్లేదు, ఇక భూలోకం ఏం బ్లెస్ అవుతుంది? అందుకు ఉన్నది పీకేస్తున్నాను. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని వద్ద ఉన్నది కూడా. గుడ్ సీక్రెట్. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ మీ? ఇఫ్ యూ కాంట్, ఇఫ్ సంబడి టెల్స్ దేర్ ఇస్ ఎ నెసెసిటీ, ఇఫ్ యూ కాంట్ గివ్ దెమ్, హౌ కెన్ గాడ్ గివ్ యూ? You don't bless them, they have a problem, you need to bless them. సమస్య ఉంది. అందుకే క్రైస్తవుల్లో క్యాష్ ఆశీర్వాదం నెరవేరటం లేదు. అందుకే త్వరగా పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. You want to go to heaven. Yeah? ఈ వాగ్దానం కోసము ఎప్పుడైతే అందుకే విశ్వాసముతో నీవు నీ సహోదరుడికో వాడికో వీడికో ఇచ్చావనుకో, కొంత ఇంకా 50,000 పోనే 10,000 ఇచ్చేసావు, ఇంకోటి వచ్చి ఇంకో 10,000 అడుగుతాడు, ఇచ్చేసావు అనుకో, ఇక 0 నుంచి 10 కోట్ల దాకా ఎవరు ఆపలేరు నిన్ను. అప్పుడు ఆ ఎక్స్పర్ట్ వాడికి 1 కోటి రూపాయలు అయితే దేవుడు ఇచ్చేస్తాడు. దిస్ ఇస్ ద సీక్రెట్. అంటే చూడండి,
ఎలా అనగా తాను పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపబడవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుగా ఏమిస్తాడంట? సామర్థ్యము కలుగు చేయవడాన్ని. నిబంధన అనండి, నిబంధన. ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ యువర్ కోవెనెంట్ విల్ బి టెస్టెడ్. ఒకవేళ నిబంధన లేకుండా డబ్బులు వచ్చేస్తున్నాయా? ఏదో ఒక రోజు కట్టకట్టిపోతాయి. ఒకవేళ నిబంధన చేస్తుంటే డబ్బులు పోయాయా? యోబులే 2 అంతలు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఇన్ ద కోవెనెంట్ అండ్ యు లాస్ట్ ద మనీ, డబుల్ ఫోల్డ్ విల్ కమ్ బ్యాక్. నేను నిబంధనలో ఉన్నాను, చేస్తాను కానీ అప్పులు పాలైపోయాను, 2 రెట్లు నీకు ఇస్తాడు దేవుడు. నిబంధనలో చేయకపోయిన డబ్బులు అయిపోతున్నాయా? కట్టుకుని ఆటలతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు. హల్లెలూయా. యు ఆర్ ఇన్ డేంజర్, నో యూస్. ఎందుకంటే భూమి దాని సంపూర్ణత ఎవరిది? యెహోవాది. ఎర్త్ అండ్ ద ఫుల్నెస్ బిలాంగ్స్ టు గాడ్. ఓకే, ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఓకే, సో గాడ్ విల్ టెస్ట్ యూ బిఫోర్ హీ బ్లెస్సెస్ యూ. ఎంతమంది నెగ్గుతారు ఈ పరీక్ష? ఓకే, నీకు ఇచ్చాను కదా ప్రభా దశంభాగం, మళ్ళీ ఈడు అడుగుతాడేంటి? ఇంకెవరికి 90% ₹1 ఎవరికి ఇవ్వను నేను. 20% ఇస్తాను, 20% ఇస్తున్నాను కదా నీకు, మళ్ళీ 80% వీడికి ఇవ్వాలా? ₹1 మన దేవుడు ఒక్కొక్కసారి తవ్వి 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 లోతుకి వెళ్ళిపోతాడండి. హీఈస్ ఎ గాడ్ హూ ట్రైస్ ద హార్ట్స్ అండ్ డ్రీమ్స్. మన దేవుడు ఎప్పుడు పరీక్ష పెడతానే ఉంటాడు. నీకు తెలియదు, ఆ రోజంతా అయిపోయింది, సాయంకాలం నీకు పరీక్ష పెడతాడు దేవుడు. పొద్దున్న సాయంకాలం దాకా ఏంటో తెలుసా? నీ జీవితం అంతా పరీక్ష. పక్కన చెప్పండి, నీ జీవితం అంతా పరీక్షలే అనండి. నీకు తెలియదు, నువ్వు అబ్జర్వ్ చేయాలి. దేవుడు పరీక్షలు పెడతాడు పొద్దున్న సాయంకాలం దాకా. ఎవడో అడిగాడా, ఎవడో తిట్టాడా, పరీక్ష. ఎవడన్నా పొగిడినా పరీక్ష. నువ్వు పైకి వెళ్ళిపోతావేమో అని ఉబ్బిపోతావు. ఏమన్నా తిట్టాడు కిందకి వెళ్ళిపోతావు. అందుకే అలా నువ్వు నిలబడాలి. అడి తిడితే కిందకి వెళ్ళిపోకూడదు, పొగిడితే పైకి వెళ్ళిపోకూడదు. అవునా? డబ్బులు లేకపోతే యెహోవా నా కాపరి అనాలి. డబ్బులు ఉంటే నీ మహిమకే వాడతాను అనాలి. అవునా? లేదు నా డబ్బు ఉంటే షూ. సో ఆల్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ క్రిస్టియన్స్. నిబంధన ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో నీ తరతరాల ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది. అబ్రహాంలో కష్టాలు వచ్చాయి, కరువు వచ్చేసింది, ఉన్నది మొత్తం పోయింది. అబ్రహాంకి మళ్ళీ వచ్చేసింది. హల్లెలూయా. అవునా? ఇస్సాక్కి ఉన్నదంతా పోయింది. మళ్ళీ వాళ్ళ నాన్న సంపాదించాడు మొత్తం 1000 కోట్లు. 1000 కోట్లు ₹1 కూడా లేదు ఇస్సాక్కి. మళ్ళీ ఒక చిన్న ప్లేటు, 2 జతలు బట్టలు పెట్టుకొని వెళ్ళిపోయారు ఇస్సాకు, రెబెక్కా. మళ్ళీ వాళ్ళని బ్లెస్ చేసేసాడు. తర్వాత మళ్ళీ ఆ ఆస్తి అంతా యాకోబు రాసిస్తే అన్న పొడిచేస్తారంటే పారిపోయాడు యాకోబు, అన్నీ వదిలేసి. ఓ రాయి ఒక చిన్న మూట పట్టుకొని. యాకోబుకి ఏమీ లేదు, అయినప్పటికీ యాకోబు బ్లెస్ అయిపోయాడు. నిబంధనలో ఉంటే ఈరోజు నీకు తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, 1000 మందికి పెట్టే చేయిగా మార్చేస్తాడు దేవుడు దాన్ని. నిబంధన అనండి. సో అబ్రహాం ఆశీర్వాదంలో 2 కవర్ అవుతాయి: వ్యాధి, లేమి. 18 సంవత్సరాలు అది. అంటే ఈ వ్యాధి లేమనే దర్శనము అబ్రహాము సంతానమైన యేసు ప్రభు సంఘస్థులైన మనకి అర్హత. హల్లెలూయా. చెప్పండి, నెరవేరుదా? ప్రతిసారి ప్రార్థిస్తున్నప్పుడు నిబంధన అడుగుతున్నావు, నిబంధన నెరవేర్చాలా అని. హల్లెలూయా. ఓకే, అయితే జ్ఞానం కావాలి. సో గాడ్ ఈస్ ఫీడింగ్ యూ విత్ విజ్డమ్, రైట్? ఈ నిబంధనలో ఈరోజు వ్యాధి లేం పక్కన పెట్టి మీకు స్పెషల్ ఎఫెక్ట్లు బోధిస్తాను ఈరోజు. స్పెషల్ ఎఫెక్ట్స్. అవునా? ఓకే, ఏంటి స్పెషల్ ఎఫెక్ట్లు? ఈ నిబంధనలో భాగంగా అస్తమానం కరెక్టే, వ్యాధి లేమి, అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధత. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా, అందుకని ఇదే సంవత్సరం ఇది కృపా పరిశుద్ధత అనండి. యా, గ్రేస్ అండ్ హోలీనెస్. మరి ఆయన రాజ్యానికి వెళ్ళడానికి నీకు వరాలు కావాలా, ఫలాలు కావాలా? ఫలాలు. ఇవన్నీ మళ్ళీ కవర్ చేయను. సరే, అబ్రహాంకి ఐశ్వర్యంతో పాటు, నిధితో పాటు, పరిశుద్ధతతో పాటు, అన్నిటితో పాటు ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ ఉన్నాయి అబ్రహాంకి, సారాకి. ఈ కోణంలో ఉండే ఈ ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలా అనేది కూడా మనం చూద్దాం. ఆదికాండము 12:4 చదువమ్మా. అబ్రహాము వయస్సు, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు, ఆ ఊర్లోంచి పిలిచినప్పుడు అబ్రహాము వయస్సు 75. ఆదికాండం 12:4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 75. సరే, అయితే అబ్రహాంకి సారాకి తేడా ఎంతో తెలుసా వయసులో? ఎంత? సరే, ఒకసారి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం. 17:17కి వెళ్దాం. ఆదికాండం 17:17. జెనసిస్ 17:17. ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకొనెను. ఇప్పుడు ఇద్దరికి తేడా ఎంత? అంటే అబ్రహాముకి ఎంత ఉంది ఇక్కడ వయసు? 100. సారాకి ఎంత? 90. ఇద్దరికి తేడా ఎంత? ఇప్పుడు ఇక 12కి వద్దాం. 12:4. అబ్రహాంకి 75 అయితే సారాకి ఎంత?
65 అమ్మయ్య. ఓకే, దీన్ని బట్టి మనం యూ క్యాన్ అనాలిసిస్ దేర్ లైఫ్స్. ఓకే, అంటే 75 సంవత్సరాలు అన్నప్పుడు సారాకి ఎంత? 65 ఏళ్ళ స్త్రీ ఎలాగుంటుందో తెలుసా? అంతమంది తెలుసు 65 స్త్రీ ఎలాగుంటుందో? ఓకే, 65 years ఉమెన్. ఎప్పుడైనా ఎవరైనా మ్యారేజ్ బ్యూరోలో 65 సంవత్సరాల స్త్రీని చూసారా? ఫోటో చూసారా? చూడరు. పోనీ 60, 50, 40 కొన్ని కనపడతాయి, 1, 2. అవునా? అంటే 60 దాటి కొలిది మ్యాటర్ క్లోజ్. ఓకే, సరే, ఇక్కడ ఆదికాండము 12:11 నుంచి చదువుదాం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారైతో. ఆగండి, ఇక్కడ ఇద్దరికి వయసు ఎంత? ఇక్కడ 75, 65 ఇక్కడ. ఓకే, రైట్, కమ్ ఆన్ రీడ్. ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఎంత వయసు? అంటే ఒక్కొక్కసారి అభిమానంతో అనొచ్చు చక్కని దానివని. అవునా? కొంతమంది ముసలోడైనా ముసలామని నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంటాడు. బాబా పళ్ళు లేకపోయినా ఓకే, జుట్టు అంతా ఉన్నా సన్నగా, అది అభిమానం అనొచ్చు. ఓకే, ఇక్కడ అబ్రహాం అభిమానంతో అనుకోవచ్చు. కొంతమంది అభిమానంతో అంటూ ఉంటారు. అవునా? చూద్దాం, చదవమ్మా. ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేది. అంటే అబ్రహాం ఓవరాక్షన్ చేయట్లే, నిజంగానే అందంగా ఉంది. అంటే ఐగుప్తుకు కూడా అలాగే కనపడుతుందేమో. ఒకవేళ నిన్ను చూసి అంటే ఎంత బాగుంటుందంట, నన్ను చంపేసి మరి పట్టుకుపోతారంట, అంత బాగుంటుందంట. అవునా కదా? అంటే అంత సుందరవతి అనమాట. హీ సో బ్యూటిఫుల్. అబ్రహాంని చంపేసి మొక్కలు కట్ చేసి మరి పట్టుకుపోతారంట సారాన్ని. డిడ్ యు సీ దట్? అంటే షీ మస్ట్ బి వెరీ, ఇది ఆత్మీయ అందమా లేక శారీరక అందమా? శారీరక అందమే. అవును కదా? ఓకే, ఇక్కడ మటుకు ఫరో కళ్ళుకి ఆత్మీయ నేత్రాలు ఉండవు. ఏ నేత్రాలు? కసాయి కళ్ళు, శరీర కళ్ళు. ఓకే, సో దేర్ ఆర్ నో స్పిరిచువల్ ఐస్. కమ్ ఆన్ రీడ్. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఎంత వయసు స్త్రీని? అంటే దేవుడు ఆమె యవ్వన సౌందర్యాన్ని ఇంకా పెంచుతానే ఉన్నాడు వయసు పెరిగే కొలది. కానీ మన దృష్టిలో పెరిగే కొలది ఏమవుతుంది సౌందర్యం? ఆడవాళ్ళు ట్రై చేస్తారు, కరెక్టే 30 దాకా కోటింగ్ చేసుకుంటారు. 40 వచ్చినా కొంచెం ఎక్స్ట్రా కోటింగ్, 50 వచ్చినా ఇంక ఎక్స్ట్రా, 60 వస్తే ఇంక వేయలేరు, తెలిసిపోతుంది. 70 ఏళ్ళకి అయితే పరుగు పోయిద్ది కాబట్టి మానేస్తారు. చుడి ముసలి దానికి ఎంత కోటింగ్ వచ్చిందో అనుకుంటారండి, బాగోదు. సో కానీ ఇక్కడ అలా కాదు, వయసు పెరిగే కొలది ఆమెకి ఇంకా యవ్వనములో ఆ యవ్వనం పెరుగుతుంది, సౌందర్యము కూడా పెరుగుతుంది అంట. డిడ్ యు సీ దట్? దీన్నే అబ్రహాం ఆశీర్వాదం కూడా అంటారు. అబ్రహాం ఆశీర్వాదం 1 ఉన్నాయా 2 ఉన్నాయా? కొన్ని చాలా ఉన్నాయి అబ్రహాం ఆశీర్వాదములో. ఇన్ని కోణాల్లో ఇదొక కోణం. నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, అవునా, దీర్ఘశాంతము, అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇది కూడా ఉందా లేదా? ఎస్, దిస్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే, చూద్దాం, చదవమ్మా. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. అంటే అబ్రహాం ఒక్కడే ఓవరాక్షన్ చేయలే. దేశంలో నిజంగా అతను చెప్పినట్టు ఫరో నీకుండే 300 మంది పెళ్ళాలు వేస్ట్, ఈమె ముందు నువ్వు చేసుకున్నావు మన 18 సంవత్సరాలు, ఆమె కూడా వేస్టే. ఆమెకు అసలు ఎన్ని ఉంటాయంటే 20-21 ఉంటాయి అంతే. ఎంత అందగదు కానీ తెలియదు క్యాండిడేట్కి 65 అని. ఎవరికైనా తెలుసా? నోబడీ నోస్. షీ 65 అండ్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. పొగిడారంట ఫరో ఎగుట మొత్తం అందరూ. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి, పైగా ఫరో దగ్గర ఉండే పనులు కాదు, ఎవరో మంత్రి, అవును, ఆ మంత్రి ఈ మంత్రి మొత్తం మంత్రులందరూ పొగిడారంట ఫరో, ఈమె నువ్వు చేసుకోకపోతే నీ బతుకు వేస్ట్ అనే టైప్లో పొగిడారంట. చదువమ్మా. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. ఇంత అందమైన స్త్రీని ఇచ్చావు అబ్రహమా, ఏం కావాలో కోరుకో, ఎద్దులు గుడ్లు అడ్డి ఫ్రీ అబ్రహాంకి, అవునా. కానీ ఓ పక్కన అబ్రహాం ఏమో పోతే పోయిందని బతికించావు సార్లే అనుకుంటున్నాడు లోపలికి. కానీ అయినా దేవుడు అబ్రహాంని ఎందుకు ఆశీర్వదించాడో తెలుసా? అబ్రహాము వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకే వెళ్ళిపోయాడు. ఇంత మరణగండంలో ఉన్న, అబద్ధమాడిన, తప్పు చేసిన అబ్రహాము ముందుకు వెళ్ళిపోయాడు కానీ వెనక్కి వెళ్ళలే. నన్ను అక్కడి నుంచి రమ్మన్నాడు దేవుడు, ఇది దీనికా అనుకోలే. అందుకే నీకు కష్టాలు ఎక్కువైనా, బాధలు ఎక్కువైనా, యేసు నమ్ముకునే ఎక్కువైపోయినా వెనక్కి వెళ్ళిపోక ముందుకే వెళ్ళిపో, దాన్ని అధిగమిస్తావు నువ్వు.
చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు, బాధలు ఎక్కువైపోయాయి, ప్రార్థన చేస్తుంటే కష్టం ఎక్కువైపోయింది, ఈ సేవ చేస్తుంటే అప్పుల పాలు అయిపోయాము, మేము ఎక్కువ సేవ చేస్తుంటే ఎక్కువ బాధలు వచ్చేసాయి, లోకంలో ఉన్నప్పుడే బాగుండేవాళ్ళు. నో, అది మోసము. అందుకే దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఇన్ని కష్టాలు ఉన్నా సారా వద్దే, మన ఆశీర్వాదం లేదు, ఏం లేదు, యెహోవా ఏం లేదు, మనం వెళ్ళిపోదాం మా నాన్న దగ్గరికి, మా ఊరికి వెళ్ళిపోదాం, అక్కడ మనం చక్కగా బతుకం, పరుగుతో ఇవన్నీ ఎందుకని వెనక్కి వెళ్ళిపోలే. ఈ రోజు నుంచి అనేకులు రెండు మనసులతో ఉన్నారు, వాళ్ళందరూ మనసు ఈరోజు ఏక మనసు అయిపోతుంది. ఈరోజు డబుల్ మైండెడ్ పర్సన్ గాడ్ ఈస్ ప్యూరిఫైయింగ్ ఇంటూ అ సింగిల్ మైండెడ్ పర్సన్. కమ్ ఆన్, చదవం. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. మంచి ఆవిడని తీసుకొని ఆడగాడిదలు ఇచ్చాడంట అబ్రహాంకి. ఎనీవే, నో ప్రాబ్లం. అయితే దేవుడు తర్వాత ఏం చేస్తాడు, ఫరోని బాధించి హింస పెట్టి ఎలాగైనా మళ్ళా సారాని ముట్టుకోకుండా సారాని అలాగే తీసుకెళ్ళి దేవుడు అబ్రహాంకి అప్పగిస్తాడు. హల్లెలూయా. సో దట్స్ వన్ స్టోరీ. ఇప్పుడు 17 చదివారు కదా. 17లో ఏమనుంది? ఇప్పుడు ఇది ఆదికాండం 12, ఇదే అధ్యాయము 17. అవునా? 12లో ఒక స్టోరీ. 12లో అబ్రహాం వయసు ఎంత? 75. సారా వయసు 65. ఆ వయసులో కూడా సారా సౌందర్యవతి. రాసుకున్నారా? ఓకే. ఇప్పుడు తర్వాత 12వ అధ్యాయంలో ఇది. 17వ అధ్యాయంలో అబ్రహాం వయసు ఎంతో చూద్దాం. 17 చదవమ్మా. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకునేను. అంటే ఏంటి? సారాకి కలగవలసిన స్త్రీ ధర్మము కూడా ఆగిపోయింది. అవునా? స్త్రీ ధర్మము కూడా ఆగిపోయింది. అందుకని అంటున్నాడు, ఇక నేను 100 ఏళ్ళు అయిపోయాను, నేనేం చేయగలను? సారా ఏమో ఇంకా ఈరోజు మాప చనిపోదామని శరీరాలు మాకెలాగిస్తావయ్యా అనుకుంటున్నాడు. సరే, ఇక్కడ అబ్రహాం పాపం డిప్రెషన్తో మాట్లాడుతున్నాడు. దేంతో మాట్లాడుతున్నాడు? డిప్రెషన్తో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి మనకిచ్చిన తలాంతులు మనం బాధల్లో ఉంటే ద డెవిల్ సమ్ టైమ్స్ వాంట్ టు ఫోకస్ వాట్ యు డోంట్ హ్యావ్ రాదర్ దెన్ వాట్ యు హ్యావ్. అందుకే దావీదు సమస్తం పోయిన తర్వాత ఒక మాట అంటాడు, దావీదు అంతా తీసేయి కానీ నాలో పరిశుద్ధాత్మను తీకయ్యా అంటాడు. ఎందుకు? నువ్వు తీసేసింది 2 రెట్లు దేవుడు నాకు ఇచ్చేస్తాడు పరిశుద్ధాత్మ ఉంటే. హల్లెలూయా. యోబు ఏమంటాడో తెలుసా? నన్ను చంపేసినా సరే నేను నా దేవుణ్ణి నమ్ముతా అంటాడు. వావ్, డిడ్ యు సీ? అప్పుడప్పుడు దేవుడు కొన్ని కష్టాలు తీసుకెళ్ళి నిన్ను ఏకాగ్రత చేసేసి చూస్తాడనమాట. వీడు ఏం డైలాగ్ వేస్తాడు? వాళ్ళ ఆవిడ చెప్తాడు శపించి వదిలే అంటది. యోబు శపించడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అది కరెక్ట్ కాకపోయినా ఆ డైలాగ్ వేస్తాడు ఆ కష్టంలో. హల్లెలూయా. సమ్టైమ్స్ గాడ్ టెస్ట్స్ యూ. ఈజ్ అ గాడ్ హూ టెస్ట్స్ యూ sometimes with horrible stuff. If you are faithful, God will restore you back with glory. ఓకే, ఇక్కడ మరి ఇటు పరిస్థితిలో అబ్రహాము తనకుండే పాజిటివ్ అసెట్లు చోట్ల నెగిటివ్ని చూస్తున్నాడు. మేము ఎంత బాగున్నా, ఇంత ఉన్నా సరే మాకు పిల్లలు లేరు, ఇంక ఇదంతా ఏంటి అనుకున్నాడు. చూద్దాం, 20వ అధ్యాయంకి వద్దాం. సరే, ఈ 20వ అధ్యాయంలో సారా అబ్రహాము వయసు ఎంత? ఏమండి? ఆదికాండం 20వ అధ్యాయంలో ఎంత ఉంటుంది వయసు? 190 ఉంటుంది. అవునా కదా? ఓకే, మొదటి నుంచి చదువుదాం. రాసుకోండి. 20వ అధ్యాయంలో అబ్రహాము వయస్సు 100, సారా వయస్సు 90. ఆదికాండము 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువమ్మా. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలు అని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకునెను. ఓ, నెక్స్ట్ ఇంకొక రాజు కూడా తీసుకెళ్ళిపోయాడంట అబీమెలెకు. ఎవరిని? ఎంత వయసు? అంటే 65 ఏళ్ళ కంటే ఇప్పుడు 95 ఏళ్ళకి ఇంకా బాగుందంట అమ్మ. వావ్. ఈ ఆశీర్వాదాలు ఎప్పుడైనా మీరు సంఘంలో చూసారా? ఈ సాక్ష్యాలు చూసారు? క్యాన్సర్ పోయింది, ఎయిడ్స్ పోయింది, నేను తాగుడు మానేశాను, పాపం మానేశాను, పరిశుద్ధంగా ఉంటున్నాను. కరెక్టే, ఇవన్నీ ఉన్నాయి, పరలోకం వెళ్తాను. కరెక్టే. అవన్నీ ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ, నీతి, పరిశుద్ధత, శరీరాన్ని జయించాలా. కరెక్టే. సో వాట్ ఐఎమ్ ప్రీచింగ్ నౌ ఇస్, మరి ఇటువంటి సాక్ష్యాలు ఎందుకు రావటం లేదు? ఇవి బోధింపబడటం లేదు, దీని యందు విశ్వాసం ఉంచట్లేదు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటాను, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. దీన్ని ఎవరైనా క్లెయిమ్ చేశారా ఎప్పుడైనా? ఈ వాగ్దానాన్ని పెట్టి అడిగారా ఎప్పుడైనా? ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా అడిగారా?
ఎందుకంటే సైతాన్ ఇప్పుడు ఏదో బాధలో పెడతాడు నేను. యూనో ద డెవిల్ హ్యాస్ దిస్. మరి భూలోకమంతా బ్లెస్ అవ్వాలంటే ఈ నీతి, పరిశుద్ధత వీటితో పాటు ఇది కూడా ఉండాలా లేదా? ఈరోజు ఈ నుంచి ఎవరైతే వీటి విషయమే అడిగి ప్రార్థిస్తారో ఈ తరంలోనో వచ్చే తరంలోనో వచ్చే సంవత్సరంలోనో ఇది నెరవేరడం మొదలవుతుంది. ఈ సాక్ష్యాలు కనపడతాయి. హల్లెలూయా. యూ విల్ స్టార్ట్ సేయింగ్ దిస్. అందుకే ముందు చెప్పాను, ఇది ఈ తరము నమ్మినా తర్వాత తరం వాళ్ళైనా ఉపయోగం, నమ్మకపోయినా ఈ తరం నుంచి మొదలు. కానీ నమ్మువారి వల్ల సూచక్రియలు కనపడతాయి. డిడ్ యు సీ దట్? కమ్ ఆన్ రీడ్. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. మళ్ళా దేవుడు అతనితో మాట్లాడి, అవునా, మళ్ళా అతన్ని చెప్పి అతన్ని మళ్ళీ విడిపించి తన భార్యను అప్పగిస్తాడా లేదా? ఎస్, గాడ్ డెలివర్స్. ఎందుకంటే అబ్రహాం వెనక్కి వెళ్ళిపోలేదు కనుక. అయ్యి బాబోయ్, మళ్ళీ అభిమెలకి రాజులు చంపేస్తారు, వెనక్కి వెళ్ళిపోదామని వెనక్కి వెళ్ళిపోయాడా? ఎన్ని కష్టాలు ఉన్నా ముందుకు వెళ్ళిపోతే దేవుడు నీ భయాన్ని కూడా విశ్వాసంగా మారుస్తాడు. హల్లెలూయా. నీ భయాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ నష్టాన్ని, నీ కష్టాన్ని లాభాలుగా మారుస్తాడు. ఇఫ్ యూ డోంట్ గో బ్యాక్, యేసుని విడిచిపెట్టకుండా, చనిపోతే చనిపోతాను నేను కానీ యేసుని విడిచిపెట్టను, నేను నా పరువు పోనే, నా పిల్లలు ఏమైపోనే నమ్ముతాను అనుకుంటే దేవుడు నీ జీవితాన్ని ఘనంగా మారుస్తాడు. చాలామంది తీసుకోరు బ్యాప్టిజం, వెనక్కి వెళ్ళిపోతారా? వద్దొద్దు, స్వస్థత కావాలా బ్రదర్, చేయండి, నూనె పోయండి లీటరు మొత్తం, స్వస్థపరచండి చాలు, అంతే వెళ్ళిపోతాను నేను, సాక్ష్యం చెప్తాను కావాలి. ఆమెన్. యా, వీ వాంట్ టు బ్లెస్ యూ. ఇవన్నీ కూడా యూనో టు టెల్ యూ ద ట్రూత్, నీ సత్యానికి. ఓకే, పాస్టర్ గారికి హీలింగ్ గిఫ్ట్ ఉంది, చేతి తగ్గిపోతుంది, కరెక్టే, అది కుదిరి దాని పర్పస్ని సాల్వ్ చేయలేదు. ఇట్ డజంట్ సర్వ్ ఎ పర్పస్ ఆఫ్ యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ యువర్ లైఫ్ సేవియర్, దట్ హీలింగ్ ఈజ్ ఇన్ వెయిన్. అది యేసుని సొంత రక్షకంగా అంగీకరించడానికి అది తోడ్పడకపోతే ఆ స్వస్థత కూడా వృధా, అద్భుతము వృధా, ఆ డబ్బు కూడా వృధా. దాని బదులు నువ్వు లాజరస్ లాగా రోగాలతో అప్పులతో ఉండి పరలోకానికి వెళ్ళడం బెస్ట్. కానీ అలా వెళ్ళాల్సిన పని లేదు. అబ్రహాంలాగా దీర్ఘాయువు, సౌందర్యము, ఐశ్వర్యముతో ఉండి వెళ్ళి పరలోకంలో ఉన్నతమైన స్థానంలో కూర్చోవచ్చు నువ్వు. హల్లెలూయా. అవును, లాజర్లాగా వెళ్ళాలా, అబ్రహాంలాగా వెళ్ళాలా? ఎంతమంది అబ్రహాంలాగా వెళ్దాం అనుకుంటున్నారు? వావ్, వాక్యం బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇప్పుడు దేవుడు అబ్రహాంతో అన్నాడు, నీ తర్వాత నీ సంతతిని కూడా ఆశీర్వదిస్తాను. మరి అబ్రహాము కుమారుడు ఎవరు? ఓకే, లెట్స్ గో టు ఐజాక్ నౌ. అంటే సారా 95 ఏళ్ళు, 100, 105 చనిపోయేదాకా ఎలాగుంది అమ్మ? సౌందర్యముగా ఉంది. ఎంతమంది స్త్రీలకి పురుషులకి వాగ్దానం కావాలా? బోత్ ఆఫ్ యూ నీడ్ దిస్ ప్రామిస్. ఓకే, దిస్ ప్రామిస్. ఈ నెల నుంచి ఈ అద్భుతాలు బయటికి రావడం మొదలవుతాయి. నీ వెదిగే కొలది, అవునా, ఇప్పుడు జుట్టు ఊడిపోయిందా, ఈ వాగ్దానం పట్టుకుంటే మళ్ళీ జుట్టు రావడం మొదలవుతుంది. ఏ జుట్టు? తెల్ల జుట్టు కాదు, నల్ల జుట్టు వస్తుంది మళ్ళీ. హల్లెలూయా. You know, God will start giving you generation. This is a generational blessing. Okay, సరే, ఇది ఇప్పుడు ఇస్సాకు జీవితంలో కూడా చూద్దాం. లెట్స్ గో. ఆదికాండము 25వ అధ్యాయము 20వ వచనము. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇక్కడ ఇస్సాకు వయసు ఎంత? ఓకే, రాసుకోండి. ఇప్పుడు మీకు కొన్ని మ్యాథమెటిక్స్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా మనకి లేదు కానీ గెస్ చేయాలా. రెబెక్కా వయసు ఎంత వేసుకోవచ్చు మనం? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే ఎంత వేసుకోవచ్చు? 30 ఏళ్ళు వేసుకోవచ్చా? ఓకే, యావరేజ్గా వేసుకోండి. అక్కడ తర్వాత చూద్దాం, క్యాలిక్యులేషన్ తర్వాత వద్దాం. ఆన్ అన్ యావరేజ్, నాట్ ఎగ్జాక్ట్లీ. లేదు బ్రదర్, 2 నెలలు ఎక్కువ ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ తక్కువ ఉన్నాయి, మరి యావరేజ్గా వేసుకుంటున్నాం. ఇస్సాకుకేమో 40, రెబెక్కాకి 30. ఓకే, యావరేజ్గా వేసుకున్నాం. ఓకే, నా ఆదికాండం 25-26. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. సరే, ఇప్పుడు ఇస్సాకుకి 2 పిల్లలు పుట్టారు, ట్విన్స్. ఏం పేరు వాళ్ళ పేరు? ఏశావు. ఇది ఎంతమందికి తెలుసు? ఓకే, అంటే ఎంతకాలానికి పెళ్లి చేసుకున్నాడు? 40. ఎంతకాలానికి కన్నాడు? 60. అంటే
మధ్యలో సాక్ష్యం ఉంది. ఎంతకాలం పిల్లలు లేరు? 20 సంవత్సరాలు. కాబట్టి ప్రేయర్ చేశాడు, మనం యాపిల్ పిచ్చాం, సారా గర్భం ధరించింది. ఓకే, ఆమె 2 యాపిల్స్ తిన్నది కాబట్టి ట్విన్స్ పుట్టారు, అవునా కదా? ఓకే, రైట్. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత పుట్టారు పిల్లలు. 20 అంటే ఇప్పుడు ఈ పిల్లల్ని కనినప్పుడు రెబెక్కా వయసు ఎంత? 50. ఎంతమందికి అర్థమైంది ఇది? మ్యాథమెటిక్స్, లిటిల్ బిట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే, అక్కడ 40, 30, ఇప్పుడేమో 60, 50. ఓకే, 26వ అధ్యాయము 34, 35 చదువుదాం. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హితీయుడైన బేయేరి కుమార్తెయగు యహూదీతును హితీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెండ్లి చేసుకునేను. తక్కువడు కాదు, ఇద్దరిని చేసుకున్నాడు. ఏసావు, అవునా? సరే, ఏసావుకి ఎంత వయసు ఎప్పుడు చేసుకున్నాడు? ఏసావు ఎవరు? ఇస్సాకు కొడుకు. సరే, ఏసావుకి 40 అయితే ఇస్సాకు ఎంత? 100, అవునా కదా? 60, 40 ఎంత? 100. సో 60 and 40 is 100. అమ్మకి ఎంత? రెబెక్కా అమ్మకే 90. రైట్, ఇప్పుడు వెళ్ళిపోదాం. లెట్ మీ టెల్ యూ ద బ్యూటీ ఆఫ్ దిస్. అదే అధ్యాయము 1వ వచనం చదవండి, రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి. ఇక్కడ ఇస్సాకుకేమో 100, అంటే అబ్రహాం టైప్లో కదా? అబ్రహాం టైమే కదా? అబ్రహాంలకు సేమ్ ఏజ్ అనమాట. ఇక్కడ దే వాజ్ అ కోఇన్సిడెన్స్. ఓకే, 26వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. మళ్ళీ కరువు వచ్చేస్తే మనోడు ఏం చేశాడు? 90 ఏళ్ల రెబెక్కాను పట్టుకొని 100 ఏళ్ల ముసలమ్మని పట్టుకొని బయలుదేరాడు. 7వ వచనం చదువమ్మా, అదే అధ్యాయము 7వ వచనము. ఆదికాండము 26వ అధ్యాయము 7వ వచనం. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అంటే 90 ఏళ్ళకి రెబెక్కా సారా ఎలాగుందో ఈమె అలాగే ఉంది. యు గెటింగ్ మీనా? ఈ మ్యాథమెటిక్స్ చేస్తే కానీ ఈ అందం తెలీదు, యూనో. అందుకే బైబిల్ అనేది దాచబడిన మర్మాలు అంట. దిస్ ఈజ్ హిడెన్, అదర్వైజ్ యూ వుడెంట్ నో దిస్ బ్యూటీ. ఈ లెక్కనే, అవునా? ఈ లెక్కన యాకోబు భార్యకి ఉంటుందా లేదా అభిషేకము? ఎస్, ఎక్కడో తప్పిపోయింది. దాన్ని మళ్ళా మనం దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం అనమాట. హల్లెలూయా, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అవునా? అబ్రహాంలో నెరవేరింది, ఇస్సాకులో నెరవేరింది, యాకోబు నెరవేరింది. యేసుక్రీస్తు ద్వారా అబ్రహాం ఆశీర్వాదం మనకి ఇచ్చాడా లేదా? ఎస్, గాడ్ హస్ గివెన్ దిస్ అట్ 90. కొన్ని ఒకసారి అంటే అనుకోవచ్చు రెబెక్కా కూడా వచ్చేసింది ఆశీర్వాదం. ఎందుకంటే అబ్రహాం నుంచి ఎవరికి వచ్చింది ఆశీర్వాదము? ఇస్సాకుకి. Did you see that? How? At 90 she was beautiful. చదవం. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరిని ఏల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటునని అతనితో చెప్పాను. అంటే అందగత్తి కదా, సమస్య లేకుండా నన్ను చంపేస్తారు మీరు, ఎందుకంటే అందగత్తి మీ దేశంలో లేదు. అవునా? రోజు రోజుకి నా భార్య అందమైపోతుంది, నాకు అర్థం కావట్లేదు. అవునా? అంటే వయసు పెరిగే కొలది సారా ఏమైంది? అందగత్తి అయిపోయింది. వయసు పెరిగే కొలది రెబెక్కా ఏమైపోయింది? ఈ ఆశీర్వాదం ఈరోజు మీ అందరికీ కలుగును గాక. ఓకే, దిస్ ఇస్ వాట్ గాడ్ హస్ డన్. చదవమ్మా. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే, అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టువాడవు కదా అనను. అబీమెలెకు, ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా, హల్లెలూయా, గాడ్ అగైన్ బ్లెస్డ్ హిమ్. తర్వాత అతను విడిపించేసి మళ్ళా భార్యను తనకి ఇచ్చేశాడు. ఎందుకు ఆ సంఘటన జరిగింది? ఒక్కొక్కసారి కష్టంలోంచి అలా జరగకపోతే ఈ మెసేజ్ బయటకు వచ్చేది కాదు. హల్లెలూయా. కొన్ని కష్టాల్లోంచి కొన్ని గొప్ప సాక్ష్యాలు, ఆశీర్వాదాలు బయటకు వస్తాయి. హల్లెలూయా. మీ ప్రతి కష్టాల్లోంచి కొన్ని సాక్ష్యాలు, ఆశీర్వాదాలు బయటకు వస్తాయి తప్ప అవి నీ హానికి మాత్రమే కాదు. అబ్రహాం కొంచెం హాని కలిగిన మనకి ఈరోజు ఆశీర్వాదంగా బయటకు వచ్చాయా లేదా? ఎస్. సో ఈరోజు అభిషేకం దేనికో తెలుసా? దీనికే. అంటే నీ రోగాలు కూడా పోవడమే కాదు, అప్పులు పోవడమే కాదు, బాధలు పోవడమే కాదు, అన్ని రంగాల్లో ఆశీర్వదించబడిపోతావు నువ్వు. The more you grow, the more beautiful God is going to make you.
దిస్ ఈజ్ వేర్. ఇది లోకానికి చూపిద్దామని అంతమంది అనుకుంటున్నారు. అంటే ఇందులో స్వస్థత ఉందా లేదా? అబ్రహాంకి డబ్బులు వచ్చాయా లేదా లాస్ట్కి? ఎస్, దేర్ ఈజ్ మనీ, దేర్ ఈజ్ హెల్త్, దేర్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, let us put oil on you today. కొంచెం నాలుకలు వేసుకోండి, కొంచెం తలకేసుకొని కూర్చొని ఈ వాగ్దానం నెరవేరాలా, నా శరీర బలహీనతలు పోవాలా, నా అప్పులు పోవాలి. అన్ని రంగాల్లో అబ్రహాము ఆశీర్వాదము, ఇస్సాకు ఆశీర్వాదము. అవునా? రెబెక్కా మగవాళ్ళేమో అబ్రహాము ఇస్సాకు ఆశీర్వాదం. అవునా? స్త్రీలేమో సారా రెబెక్కా ఆశీర్వాదం. ఇద్దరు 90 ఏళ్ళకి దే వర్ బ్యూటిఫుల్ మ్యాన్. కమ్ ఆన్ లెట్ us pray. నా సరైన యేసయ్యా, ఇదిగో అబ్రహాం ఆశీర్వాదంలో ఉండే 3 ఆశీర్వాదాల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ముందు అబ్రహాం ఆశీర్వాదంలో స్వస్థత ఉంది. ఆ 18 సంవత్సరాల బంధకంలోంచి ఆ స్త్రీని నువ్వు బయటికి తీసుకొచ్చేసావు. అవును, ఈరోజు ఎవరెవరు ఏ రోగంతో ఉన్నారో, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఎన్ని సంవత్సరములు వారి రోగంతో బాధపడుతున్నారో, ఇదిగో అబ్రహాం ఆశీర్వాదంలో స్వస్థత ఉంది కనుక వారిని విడిపించండి ఈరోజు. లార్డ్ జీసస్, హీల్ దెమ్, bless them and deliver them today in Jesus mighty name. Glory healing in their bodies. వారి ఎముకల్లో, మాంసముల్లో, కండరాల్లో, గుండె, లివర్, కిడ్నీలు, ఎముకలు, అవును రక్తము, ప్రతి అవయవములో స్వస్థత దయచేయండి. తల నుంచి అరికాల వరకు అయ్యా అబ్రహాం ఆశీర్వాదం స్వస్థతే కాదు, సమృద్ధి ఉంది. ఇదిగో నా నిబంధన కొరకు మీకు భాగ్యము సంపాదించడానికి ఐశ్వర్యం ఇస్తానన్నావు. వారి ఐశ్వర్యము దయచేయండి. యా, సమృద్ధిని దయచేయండి. వారు గిన్నెలు నింపండి, వారి పర్సలు నింపండి అయ్యా, వారి బ్యాంక్ అకౌంట్లను నింపండి. అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించండి. ఉద్యోగాలు దయచేయండి. అప్పుల్లో కూరుకుపోయిన అప్పులు వెరగొట్టండి అయ్యా. మాకు ఇంతే వస్తుంది జీతం, ఎలా ఆశీర్వదించబడతాను? అద్భుత రీతిగా ఆశీర్వదించండి. మిరక్యులస్లీ హీల్ దేర్ బాడీస్ మై లార్డ్ జీసస్, మిరక్యులస్లీ హీల్ దేర్ బాడీస్. గొప్ప అద్భుత రీతిగా వారికి ఐశ్వర్యము దయచేయండి. అదిగో 3 ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నాను. ఇదిగో స్వస్థత కాదు, అబ్రహాము నీతిమంతుడు. అవును, ఆ నీతి మాకు ఇస్తున్నావు. స్వంతరాలు అబ్రహాం పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధత మాకు ఇస్తున్నావు. అబ్రహాము అవును దీర్ఘశాంతము గలవాడు, అందుకే వేచి ఉన్నాడు. అబ్రహాములో ఆత్మఫలాలన్నీ ఉన్నాయి. ఆత్మఫలాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతం, పరిశుద్ధత, అన్నిటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అదే కాకుండా మరి ముఖ్యముగా ఈరోజు సారా విషయంలో, అబ్రహాం విషయంలో వయసు పెరిగే కొలది వారి బలాన్ని అభివృద్ధి చేశావు. సారా వయసు పెరిగే కొలది ఆమెను సౌందర్యవర్తిగా చేశావు. 65 ఏళ్ళకి అదే సౌందర్యం ఇచ్చావు, 95 ఏళ్ళకి అదే సౌందర్యం ఇచ్చావు. అవును, సారాకే కాదు, ఆ సంతానమైన రెబెక్కాకు కూడా అదే 90 ఏళ్ళకి ఆ యొక్క శరీరాన్ని నీవు ఇచ్చావయ్యా. ఎంత గొప్ప దేవుడు నాయనా, నీవు సృష్టికర్తవి, నీకు సమస్తము సాధ్యము, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఈసారి మేము ఈ అద్భుతాన్ని మేము ఈ వాక్యములోంచి చూసామయ్యా. ఈ యొక్క వాగ్దానాన్ని కూడా మేము అడుగుతున్నాం ఈరోజు. అవును, పరిశుద్ధతే కాదు, నీతే కాదు, స్వస్థతే కాదు, సమృద్ధే కాదు, నీ పరలోక రాజ్యమునకు నీ మహిమను చూపించుకుంటూ మేము వెళ్ళాలా. ఇదిగో ఈరోజు స్త్రీలందరిని ఆశీర్వదించండి, పురుషులందరిని ఆశీర్వదించండి. పక్షిరాజు యవ్వనము లాంటి యవ్వన బలముతో పాటు ఇదిగో వెలుగు గల, ముఖకాంతి గల, సౌందర్యము గల ముఖాలను కూడా దయచేయండి. లార్డ్ బ్లెస్ దెమ్, ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇన్ టు ద బాడీస్. ఎవరెవరైతే చనిపోదాం అనుకుంటున్నారో, నా బతకలేను, ఈ రోగం పోదు, ఈ బాధ, ఈ రోజు ఆ కాడిని విరగొట్టండి. బలమైన నీ అభిషేకముతో ఆ రోగాన్ని కాడి విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. దరిద్రం అనే కాడిని విరగొట్టండి. లార్డ్, బ్రేక్ దోస్ థింగ్స్ మై లార్డ్ జీసస్. బ్రేక్ ఎవ్రీ యోక్ ఆన్ ఎవ్రీ బాడీ. Every yoke be broken on this body. ప్రతి కాడిని విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అధికార శక్తులను బంధిస్తున్నాను. లార్డ్ జీసస్, హీల్ దేర్ బాడీస్, డెలివర్ దేర్ బాడీస్. యావర్ణములు ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా లేడి పిల్ల వలె గంతులేసుకుంటూ బయటికి వెళ్ళినట్లు వారి శరీరాలని తాకండి. వారి దరిద్రాన్ని తీసివేయండి, వారి బాధలను తీసివేయండి, వారి దురలవాట్లను తీసివేయండి. త్రాగుడనే దురలవాట, ఇదిగో ప్రవ్వ, సిగరెట్ అనే దురలవాటు, వ్యభిచారం అనే అలవాటు, అబద్ధాలనే దురలవాటు, అవును ప్రవ్వ, మోసం అనే దురలవాటు, అవును గర్వం అనేటువంటి చెడు చేష్టలు, ఇవన్నిటిని తీసివేసి అయ్యా దీనత్వము, మంచి, పరిశుద్ధ, ఇటువంటి ఆత్మ ఫలాలను కూడా దయచేసి, దాంతోపాటు వాగ్దానాలు కూడా దయచేసి, మరి ముఖ్యంగా ఈరోజు అయ్యా వయసు పెరిగే కొలది మా ఆరోగ్యాన్ని, బలాన్ని, సౌందర్యాన్ని కూడా పెంచే దేవుడువని, సృష్టికర్తవని ఈరోజు చూసాం కనుక ఆశీర్వాదాన్ని ప్రత్యేక రీతిలో దయచేయమని, తల నుంచి అరికాల వరకు ఇటు సౌందర్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.